డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. సార్, మైండ్ మనీ సైకాలజీ ఈ ఎపిసోడ్లో పర్టికులర్గా గుడ్ బిజినెస్ మ్యాన్కి అండ్ అదర్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందంటారు? అంటే బిజినెస్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో వేలో వెళ్తూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే లాస్ ఎక్కువ చూస్తూ ఉంటారు, కొంతమంది అయితే ఎర్నింగ్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు, మరి కొంతమంది ఏంటంటే ఆ బిజినెస్ని సోగా నడుపుతూ ఉంటారు. ఎలా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? శివ ఓం. ఎప్పటికీ కూడా బిజినెస్ అనేది 100% కమర్షియలైజ్ అనేది ఎప్పటికీ చేసుకోకూడదు. దాంట్లో మినిమం 20% అన్న సోషల్ సర్వీసెస్ ఆ స్పేర్ అనేది పెట్టుకొని ఉండాలి వాళ్ళు ఎప్పటికీ కూడా. బిజినెస్ మెన్కు ఉండాల్సిన మంచి క్యారెక్టర్స్ చూద్దాం. ఫస్ట్, ఈ 2 పదాలు ఏ బిజినెస్ మెన్ అయితే చెప్పడం మొదలు పెడతాడో ఆ బిజినెస్ మెన్ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. ఎదిగిన ఎత్తులో స్థిరంగా ఉండగలుగుతారు. చాలామంది ఎత్తుకు ఎదుగుతారు, మళ్ళా అంతకన్నా లోతుకు పడిపోతుంటారు. అలా పడిపోకుండా ఉండాలంటే ఈ 2 ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలి. నంబర్ 1 థ్యాంక్స్, కృతజ్ఞత. నంబర్ 2 సారీ, క్షమాపణ. 2 ఏంటి సార్ ఈ 2 పదాలకే అంత గొప్ప గుణాలు ఉన్నాయని అంటే, నాకు తెలిసి ఈ 2 పదాల కంటే గొప్ప పదాలు లేవు ఈ భూమి మీద. ఎందుకనంటే థ్యాంక్స్ అనేది ఎవరైతే ఎప్పుడైతే చెప్తారో, ఎస్పెషల్లీ మనకు సహాయం చేసిన వారికి, మనకు సహాయం చేసే ఈ యూనివర్స్కి, మనకు సహాయం చేసే ఈ నేచర్కి, చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, వీటన్నిటికీ మనము రుణపడి ఉన్నాము అనే ఫీలింగ్తో ఎవరు ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ హెల్ప్ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా ఈ 2 వాటి యొక్క విలువ తెలుసుకొని ఉంటారు. కృతజ్ఞత లేని మనిషి మనిషే కాదంటారు పెద్దలు. అలాగే నెక్స్ట్ది వచ్చేసి సారీ. వినడానికి 2 పదాలు ఉన్నా కూడా అది చెప్పాలంటే ఈగో చాలా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. చెప్పడానికి 2 విషయాలే, కానీ చెప్పాలనంటే మనం బెండ్ అయినట్టు ఫీల్ అవుతాం మనం. కానీ పెద్ద పెద్ద గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, గొప్ప ఉద్దండులు అందరూ ఎదగడానికి ప్రధాన కారణం ఈ సారీ అనే పదం. మరి మనకు చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు, అంత గొప్ప స్టేజ్కి ఎదిగినప్పుడు సమస్యలు రావా? మనకంటే కొన్ని 100 రెట్లు సమస్యలు వస్తాయి వాళ్ళకి. మరి వాళ్ళు ఎలా దాటుకుని ఎదిగిపోతున్నారు వాళ్ళు అని అంటే, ఆ 2 పదాలు వాళ్లకు ఒక ఆయుధంలో ఉపయోగపడతాయి. ఎవరైనా వాళ్ళకి ఎదురు చెప్పినా, లేదా వాళ్ళకి అడ్డం వచ్చినా, లేదా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు పెట్టదగినా వాళ్ళతో వాళ్ళు పిలుచుకొని మాట్లాడతారు. ఫస్ట్ చూడండి, ఎప్పటికైనా వాళ్ళను డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడతారు, ఫేస్ టు ఫేస్. ఎప్పుడైతే నేను ఇంతకుముందు చెప్పాను, ఫేస్ టు ఫేస్ కళ్ళల్లో కళ్ళు చూస్తూ మనం మాట్లాడతామో ఎదుటి మనిషికి మనం కనెక్ట్ అయిపోతాం. అలా కనెక్ట్ అయిపోయినప్పుడు ఒరిజినల్గా వాడి ప్రాబ్లం ఏంటో మీకు తెలుస్తుంది. నంబర్ 1 అది మీరు సాల్వ్ చేసేస్తారు. నంబర్ 2 కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు. కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడైతే 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు వాళ్ళ రాయబారం మార్చుకుంటూ వచ్చేసరికి అక్కడ ఉన్నోడు ఇక్కడ ఇంకొక మీనింగ్ వచ్చేస్తుంది. కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా డైరెక్ట్గా ఉంటుంది. ప్లస్ ఇంకొన్నిసార్లు సిల్లీ కావాలనుకున్న ప్రాబ్లం అసలు ప్రాబ్లమే కాకుండా పోయి ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? ఎదురెదురుగా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడినప్పుడు, ఓ అంతేనా, ఓ సారీ బ్రదర్, నేను ఇంకోసారి అలా చేయను, నేను పొరపాటున చేశానంటే అయిపోయి అడిగి. ప్లస్ అడ్డొచ్చిన వాడే వంగి నీకు మెట్టుగా అవుతాడు, నిన్ను ఎత్తుగా ఎదగడానికి తోడ్పడతాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్, సారీ చెప్పడానికి పొరపాటున కూడా మీరు ఆలోచించొద్దండి. ఎందుకనంటే సారీని ఒక ఆయుధంగా వాడుకోండి, మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. ఈగో పక్కన పెట్టండి. ఈగో అనేది మీరు జీవించడానికి, మీ సాటిస్ఫాక్షన్కు ఉండాలి, కానీ అది మీ ఎదుగుదలకు అడ్డుపడకూడదు. ఆత్మాభిమానం దెబ్బతింటుంది అని ఎవరైతే ఫీల్ అవుతుంటారో వాళ్ళు ఈ విషయం గురించి పునరాలోచించండి. కాబట్టి ఈగో అనేది మనకు ఉండాలి, కానీ ఎంతవరకు అది మన ఎదుగుదలకు అడ్డం పడకూడదు. ఎదుగుదలకు సోపానానికి ఒక మెట్లుగా తయారవ్వాలి, అది ఆ రకంగా ఉండాలి. రైట్. కాబట్టి థ్యాంక్స్, సారీ ఈ 2 అలవాటు చేసుకున్న వాళ్ళు చాలా ఎత్తుకు ఎదుగుతారు. కాబట్టి ఇప్పుడు కూడా మీకు ఎవరికైనా ఎప్పుడైనా మీరు చెప్పిండుంటే ఇప్పుడే ఫోన్ చేసి వాళ్ళకు సారీ చెప్పేసేయండి. 100 కేజీల బరువు తగ్గిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి మీరు వేరే వాటి మీద ఫోకస్ పెడతారు, లేకపోతే మైండ్ అంతా దాని చుట్టూతో తిరుగుతుంటుంది. కాబట్టి ఇది. 2వది వచ్చేసి అప్రిషియేషన్, గిఫ్ట్స్, అప్రిషియేషన్. ఇప్పుడు పిల్లాడు స్కూల్లో ఫస్ట్ వస్తే ఏమి ఇస్తారు వానికి? ఒక పెన్నో, లేకపోతే ఒక పెన్సిలో, లేకపోతే ఒక బుక్కో ఇస్తారు. ఇంకా అంతకన్నా పెద్దగా కాలేజీకి వచ్చేసరికి ఒక అవార్డు ఇస్తారు.
అదే పెద్దగయ్యాక వాళ్ళకు రివార్డ్స్ అవార్డ్స్ ఈ రకంగా ఇస్తారన్నట్టు. కాబట్టి ఎప్పటికి కూడా అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ప్రతిభను, ఆ కష్టాన్ని మనం గుర్తించాలి. గుర్తించినప్పుడు బహుమతి ఇచ్చినప్పుడు అది 100 రెట్లు ఎక్కువై నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి సావుజీ డోలాకియా అని గుజరాత్లో ఒక వజ్రాల వ్యాపారి, సావుజీ డోలాకియా అని, ఆయన ప్రపంచవ్యాప్తంగా వజ్రాలు వరల్డ్ ఫేమస్. అతను తన వర్కర్స్కి మొత్తం ఆయన త్రూఅవుట్ ఇండియాలో ఉండే షాప్స్, ఫారిన్లో ఉన్నవి అన్నింటిలో కలుపుకుంటే 600 మంది వర్కర్స్ వస్తే 600 మందికి 600 మారుతి కార్లు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంతవరకు ప్రపంచంలోనే కార్లు గిఫ్ట్ ఇచ్చిన ఓనర్ లేడు. తీసుకోండి, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎవరైనా కార్లు గిఫ్ట్లు ఇచ్చారేమో కనుక్కోండి. అంటే ఎంత లేదన్నా ఒక కార్ గిఫ్ట్ ఇవ్వాలంటే కనీసం 5 లక్షలన్నా మినిమం ఉండాలి. 5 లక్షల కంటే తక్కువ ఏ కారు రాదు. మరి 600 అంటే 600 ఇంటూ 5 లక్షలు ఎన్ని కోట్లు అయింది చూడండి దాదాపు. మరి అంత ఇవ్వడానికి మనసు ఒప్పుతుందా? ఇంకా దాచుకుందామని అనిపిస్తుంది, కానీ ఎవరైనా ఇవ్వగలుగుతారా? మరి తను ఇచ్చాడు. ఎందుకనంటే ఈరోజు డోలాకియా ఏ స్టేజ్లో ఉన్నాడో దానికి కిందకోసారి చూసుకున్నా, వెనక్కి ఒకసారి చూసుకున్నా ఎవరు ఆయన ఉన్నత స్థితికి ఎదగడానికి కారణమయ్యారు? ఎంప్లాయీసే. కాబట్టి వాళ్ళని మర్చిపోతే ఎట్లా? మనం ఎప్పుడూ పునాదులను మర్చిపోరాదు. పునాదులను స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అవి బలహీనపడిపోతే ఎంత ఎత్తు కట్టిన బిల్డింగ్ అని ఏదో ఒక రోజు కూలిపోతుంది, కుప్ప కూలిపోతుంది. అని అంటే ఒక్కటే రోజు కూలిపోతుంది. అది కూలడానికి టైం పట్టదు, కట్టడానికి ఎన్నో సంవత్సరాల టైం పడుతుంది ఏదైనా బిల్డింగ్, అంతే కదా. కాబట్టి ఆ పిల్లర్స్, ఆ ఫౌండేషన్ లాంటి మీ దగ్గర పనిచేసే వాళ్ళను, వాళ్ళ ఆత్మాభిమానాన్ని గౌరవించండి. వాళ్లకు డోలాకియా ఇచ్చినట్లు కార్లు గిఫ్ట్ ఇవ్వకపోయినా వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లైనా మీ లెవెల్కి తగినట్లు ఇవ్వండి. బట్ వాళ్ళను సర్ప్రైజ్ చేయండి. ఆ సర్ప్రైజ్ మీకు 3 years వరకు పనిచేసి పెడుతుంది. ఎప్పుడైతే అడిగి తెలిసి గిఫ్ట్ ఇస్తే ఆ ఫీలింగ్ వేరు. వాళ్ళకి సడన్గా మీరు సర్ప్రైజ్ ఇచ్చారనుకోండి, దానికి ఆనందానికి అవధులు ఉండవు, అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి బిజినెస్ మ్యాన్ ఎప్పుడు, నేను ఫస్ట్లోనే చెప్పాను, తనతో పాటు అందరినీ తీసుకొని ఎదిగేవాడు ఎప్పటికీ కూడా పర్మనెంట్గా ఎదుగుతాడు, పైకి ఎదుగుతూనే ఉంటాడు. కింద పడేదానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే కింద పడడానికి ఇవ్వరు కదా వీళ్ళు. కాబట్టి ఆ రకంగా వాళ్ళ మనసుల్లో పాతుకుపోవాలి. ఓనర్ అంటే అటువంటి గౌరవము, అటువంటి నభ్యత అనేది కావాలి. కాబట్టి ఇది కూడా చాలా వరకు బిజినెస్ మ్యాన్స్కు ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఎప్పటికీ కూడా వృధా ఖర్చు పెట్టకూడదు. ఇప్పుడు ఎంత గొప్పోడైనా సరే, ఎంత ఇదైనా సరే, వృధా ఖర్చు అనేది ఎప్పటికీ కూడా పెట్టకూడదు. ఆ వృధా ఖర్చు ఓనర్ పెడుతున్నాడు అని తెలిసిందనుకోండి, అప్పుడు కింద ఉండే వర్కరు డబ్బుకు విలువలేని మనిషి కింద పనిచేస్తున్నాడని తెలుస్తుంది, వాడు కూడా వృధా ఖర్చు పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఓనరు ఒక బిల్డింగ్లో తిరుగుతూ ఉంటాడు, ఎక్కడైనా ఎవరు లేని చోట లైట్స్ కానీ ఏసీ కానీ కనపడితే ఆఫ్ చేసి వెళ్తాడు. అప్పుడు వర్కర్లో ఒక భయం అనేది ఉంటుంది. అవును, ఇది వేస్తే సార్ వస్తే అరుస్తాడు, కాబట్టి వాళ్ళు ముందే ఆఫ్ చేస్తారు. అదే ఓనరే రూమ్లో ఖాళీగా వదిలేసాడు అనుకోండి, ఆ సారే పట్టించుకోవడం, మనమే ముందరైనా వదిలేస్తారు. వృధా ఎప్పుడు చేయకూడదు. కరెంట్ ఉత్పత్తి చేయడానికి చాలా కష్టపడతారు. కాబట్టి ఎప్పుడు ఏది కూడా వేస్ట్ చేయకూడదు. కాబట్టి వృధాగా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకొని కింద వాళ్ళు కూడా చేస్తారు. వృధా అనేది ఏదో ఒక రోజు ఆ కంపెనీ కొంప ముంచుతుంది. దుబారా ఖర్చులకు వెళ్ళొద్దండి. మీరు పొదుపుగా ఉంటే మీ కింద ఉండే వర్కర్స్, మీ కింద ఉండే ఎంప్లాయీస్ ఇంకా పొదుపుగా ఉంటారు. ఈ వీడియో కన్ఫర్మేషన్ ఏమైనా చెప్తారా సార్? డెఫినెట్గా ఈ వీడియో ఎస్పెషల్లీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి, అక్కడ పనిచేసే ఉద్యోగులకి నేను చెప్పదలుచుకున్నాను. ఏ కంపెనీ అయితే మీరు పనిచేస్తున్నారో, ఏ కంపెనీ మూలంగా మీరు ఒక ఉన్నత స్థితికి ఎదగాలనుకుంటున్నారో, ఎదిగారో, ఆ కంపెనీ కోసం మీరు పనిచేస్తున్నందుకు ఆ కంపెనీ యొక్క మంచి కోరుకోండి. ఆటోమేటిక్గా కంపెనీ ఎదిగినప్పుడు మీరు కూడా బాగుపడతారు. కాబట్టి నేను పనిచేసే ఈ కంపెనీ ఎప్పటికీ లాభాల్లోనే ఉంటుంది, దాంట్లో నేను కూడా లాభపడతాను అని ఈ రెండు పెట్టండి. ఫస్ట్ కంపెనీ లాభపడుతుంది, దాంతోపాటు నేను కూడా లాభపడతాను. ఈ పాజిటివ్ వైబ్స్ ఎప్పటికైనా మీకు కంపెనీ ఎప్పుడు ఎదగడానికి పనిచేస్తుంది, దాంట్లో మీరు కూడా ఉన్నత స్థితి ఎదగడానికి వస్తుంది. కాబట్టి కంపెనీని గౌరవించుకోండి, మీ ఓనర్లను కూడా గౌరవించండి, అలాగే మీరు చేసే పని మీద కూడా గౌరవం అనేది పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. అయితే ఆన్లైన్ క్లాసెస్ చాలామంది అడుగుతూ ఉన్నారు, అది ఎప్పుడు ఉంటుందంటారు, ఏ విధంగా ఉంటుందంటారు? కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎవ్రీ వీక్ క్లాసెస్ ఉంటాయి. ప్రాబ్లమ్స్కు సొల్యూషన్స్, సలహాలు ఇవ్వబడతాయి. చాలా వరకు మన చుట్టుపక్కలనే సొల్యూషన్ ఉంటుంది, బట్ వీఆర్ అన్అవేర్ అబౌట్ దట్. దాని గురించి మనం తెలియకపోవచ్చు. బికాజ్ ఆఫ్ మీరుండే స్ట్రెస్లోనో, మీరుండే పొజిషన్లోనో
అవి చూడడానికి కొన్ని అబ్స్టకిల్స్ అనేవి అడ్డం రావచ్చు. అటువంటివి మీకు ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా చేసి మీకు ఇవ్వబడతాయి. మనీ క్లాసెస్ ఎప్పుడు దేని మీద ఉండే అవకాశం ఉందంటారు? మనీ, అట్రాక్షన్, అఫర్మేషన్, విజువలైజేషన్ మీద క్లాసెస్ ఇవ్వబడతాయి. మీకున్న ప్రాబ్లమ్స్కు అఫర్మేషన్స్ ఎవరి ప్రాబ్లంకు వాళ్ళకు సపరేట్గా ఇవ్వబడుతుంది, అందరికీ కామన్గా ఎప్పుడు ఉండదు. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని కాల్ చేసిన వాళ్ళకు తెలియజేస్తారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అఫర్మేషన్స్ ఇవ్వబడతాయి. పౌర్ణమి క్లాస్ చెప్పినప్పుడల్లా 1000 volts ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి ఇట్స్ అన్ హ్యూజ్ అండ్ వండర్ థింగ్. మా సంకల్పం ఒక సాహసం అనుకుందాం, కానీ సంకల్పం ఉన్నప్పుడు సాహసం కూడా చిన్నగా అయిపోతుంది. కాబట్టి మీ అందరి తోడ్పాటుతో ఈ 23rd పౌర్ణమి మాస్ మెడిటేషన్, గ్రూప్ మెడిటేషన్ సక్సెస్ చేసి ఈ మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దేశం నలుమూలలకు, ప్రపంచం నలుమూలలకు పాజిటివ్ వైబ్స్తో నింపి అందరూ హ్యాపీగా, సుఖంగా, డబ్బుతో తులతూగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా పౌర్ణమి రోజు మరి కనుక 23వ తారీఖున ఈ 1,00,000 మందితో కలిసి చేసేటువంటి గ్రూప్ మెడిటేషన్ ఏదైతే ఉందో ఒక పాజిటివ్ వైబ్స్ కోసం అండ్ మనీ అట్రాక్షన్ కోసం మీరు కనుక అందులో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ దాంతోపాటు అదే రోజు మీకైతే కొన్ని మనీ మెడిటేషన్ చాట్ కానీ లేదంటే హోరా చాట్ కానీ ఈ 2 గిఫ్ట్లుగా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే పాల్గొంటారో వారికి మాత్రమే. దయచేసి అటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు. అండ్ మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ వీటితో పాటు మనీ మేనేజ్మెంట్ మీద వాటి మీద కనుక అవగాహన కోసం, బిజినెస్ ఐడియాస్ కోసం అండ్ బిజినెస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం మీకు సలహాలు, సూచనలు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.